రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో జాతీయ రహదారి రోడ్లో ఉన్న ధనా గ్యారేజీకి అకస్మాత్తుగా మంటలు చెలరేగి 6 కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో ధనా గ్యారేజ్లో నిలిపి ఉన్న ఓ ఇండికా బ్యాటరీ పేలింది. పక్కనే ఉన్న వాహనాలకు ఈ మంటలు అంటుకోవడంతో 6 వాహనాలు కాలిపోయాయి. ఒక 18 మోడల్లో షిఫ్ట్ డిజైన్ వాహనం ఖాళీ బూడిదయింది. ఇక అదేవిధంగా అల్డో జితో గూడ్స్ వెహికల్, ఇక ఇండికా, 2 హుండాయ్ ఎక్సెంట్ కార్లు మంటలు ధ్వంసమయ్యాయని స్థానికులు పేర్కొంటున్నారు. సంఘటన జరిగిన సమయంలో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించుకో వారు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అప్పటికే 6 వాహనాలు దగ్ధమయ్యాయి. దాదాపు 15 నుండి 20 లక్షల వరకు కూడా నష్టం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. రంపచోడవరం మహానాడులో ఎమ్మెల్సీ అనంతబాబు ఉద్దేశించి విమర్శలు చేశారు ఎమ్మెల్యే శిరీషాదేవి. రంపచోడవరాన్ని పాలించిన రాక్షసుడు త్వరలోనే జైలుకు వెళ్లబోతున్నాడని తెలిపారు. ఆ తర్వాత ఏజెన్సీలని అతని తోకల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అల్లూరు జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో జరిగిన మినీ మహానాడులో పాల్గొన్నారు. 15 ఏళ్ల తర్వాత రంపచోడవరంలో పసుపు జెండా ఎగిరేలా చేసిన ప్రతి కార్యకర్తకు రుణపడి ఉంటామని అన్నారు ఎమ్మెల్యే శిరీషాదేవి. మా ఎమ్మెల్యే గారు బార్డర్లో ఉన్నారంటే వాళ్ళ ఫోన్ పనిచేయదు, మీరు సెక్రటరీని అడుక్కోమని చెప్తారు. మీ అందరిలో కొంచెం నిరాశ ఉన్నదన్నది వాస్తవమే. కానీ 10 సంవత్సరాలు పాలించిన రాక్షసుడి యొక్క మూలాలు ఇంకా అక్కడ కొన్ని ఉన్నాయి. మీ అందరికీ వేదికపై నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను. ఇంకో 2-3 నెలల్లో ఈ నరరూప రాక్షసుడు అత్తారింటికి వెళ్ళబోతా ఉన్నాడు. ఇంకా వాడు తోకలు ఉన్నాయి గ్రామాల్లో, ఇంకా అక్కడక్కడ రెచ్చిపోతా ఉన్నాడు. వీడు సెంట్రల్ జైలుకి పోతే వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించండి అని మరొకసారి ఈ వేదికపై వారిని హెచ్చరిస్తా ఉన్నాను. మీరందరూ కూడా ధైర్యంగా ఉండొచ్చు. రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎమ్మెల్యేగా నేనుంటే నియోజకవర్గం మొత్తం చూసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంటది. అదే స్థానిక ఎన్నికల్లో కూడా మన కూటమి తరపున నిలబెట్టిన వ్యక్తి సర్పంచ్ గా అయితే గ్రామాల నుంచి కూడా అభివృద్ధి అనేది జరుగుతుంది. అది జరగాలంటే మీరందరూ కష్టపడి పని చేయాలి. ఎలాగైతే మా శిరీషమ్మ ఎమ్మెల్యే అయితే మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని మీరందరూ ఎట్లాగైతే ఓట్లు వేశారో అట్లాగే రేపు స్థానిక ఎన్నికల్లో కూడా మీరందరూ కష్టపడాలి. మీ యొక్క కృషికి నేను మీకు ఎప్పుడు తోడుగా ఉంటాను. ఎందుకంటే ప్రాంతాల అభివృద్ధి, గ్రామాల అభివృద్ధి ముఖ్య లక్ష్యం కనుక అది అభివృద్ధి చెందితే మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. పెట్టుబడులు పెట్టడానికి కానీ అదేవిధంగా సంక్షేమం అభివృద్ధి జరగాలంటే వీటి ద్వారా జరుగుతాయి కనుక ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త 100 నుంచి 500